ఉత్తరాంధ్ర మీద జగన్ ఫోకస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ కూటమిపై ప్రజా పోరాటానికి సిద్దమవుతున్నారని వార్తలొస్తున్నాయి. 2019లో వైసీపీకి అధికారాన్ని అందించిన ఉత్తరాంధ్ర 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీకి పెద్ద దెబ్బ కొట్టింది. మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్లో 2 మాత్రమే వైసీపీ గెలుచుకోవడం ఆ పార్టీకి దారుణమైన ఫలితమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోయిన స్థలాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలని జగన్ సంకల్పించారు. సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే తన జిల్లా యాత్రలను ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టనున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా ప్రత్యేకమైన సెంటిమెంట్ కలిగిన ప్రాంతం కావడంతో జగన్ అక్కడి నుంచే తన పర్యటనకు శ్రీకారం చుడతారని తెలుస్తోంది. గతంలో చంద్రబాబు కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి హోదాలో దీపం పథకాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభించడం చారిత్రాత్మకంగా నిలిచింది. ఇప్పుడు జగన్ కూడా ఉత్తరాంధ్ర పర్యటన ద్వారా పార్టీ శక్తిని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ఆందోళనల్లో స్వల్ప మార్పు. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దిశానిర్దేశం చేశారు. 3 దశల్లో వివిధ సమస్యలపై నిరసన వ్యక్తం చేయాలని ఆయన పిలుపిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 11న రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి స్వల్ప మార్పు చేసినట్లు వైసీపీ అధిష్టానం పేర్కొంది. ఈ నెల 11కు బదులు 13న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని జగన్ సూచనల మేరకు నిర్ణయించినట్టు పార్టీ పెద్దలు తెలిపారు. టీఎఫ్డీసీ చైర్మన్ గా నిర్మాత దిల్ రాజు. సినీ నిర్మాత దిల్ రాజుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజును నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నేడు బాపట్లకు చంద్రబాబు, లోకేష్. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటిస్తారు. బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్లో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొంటారు. ఈ సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వారు చర్చిస్తారు. పట్నం నరేందర్ రెడ్డికి 2 రోజుల పోలీస్ కస్టడీ. వికారాబాద్ జిల్లా లగచర్లపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు పోలీస్ కస్టడీకి ఆమోదించింది. శనివారం పోలీసులు నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్ తరలించనున్నారు. 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఫెంగల్ తుఫాను తీరం దాటడంతో ఇప్పట్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండవని అంతా భావిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది.